హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి గ్రేప్ జ్యూస్ చేస్తున్నాను. చూడండి, ఓ పావు కేజీ గ్రేప్స్ తీసుకున్నాను. దానిలో ఒక అరచక్క బీట్రూట్ వేసాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. స్వీట్ కోసం పటిక బెల్లం అండి, ఒక చిన్న ముక్క వేసుకోపోయినా పర్వాలేదు, అందరూ తాగలేరు కదా, కొంచెం నల్ల ద్రాక్ష పుల్లగా ఉంటుంది, అందుకని కొంచెం నేను పటిక బెల్లం వేస్తాను. మనకండి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతే ఇలా చేసి తాగామనుకోండి, చాలా త్వరగా హిమోగ్లోబిన్ పెరుగుతుందండి. అందుకనే ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. నాకు ఎప్పుడైనా తగ్గిపోతే ఇట్లాగే చేస్తాను. ఒక నెల రోజులు తాగుతాను, బాగా పెరుగుతుందండి. ఇప్పుడు ఈ రెండు ఉడకబెట్టాలండి. ఒక గ్లాస్ నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడితే జలుబు చేయదు, మంచిదండి ఆరోగ్యానికి. అందుకని ఇలా చేస్తాను నేను. ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం. బీట్రూట్ కూడా కొంచెం మెత్తబడాలండి. మెత్తబడ్డాక మిక్సీ పట్టాలన్నమాట. 5 నిమిషాలకి ఇట్లా ఉడికిపోయిందండి. ఇట్లా ఉడికితే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. బాగా చల్లారనిద్దాం. చల్లారిన దాకా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలి ఒకసారి. పూర్తిగా చల్లారాలండి, లేకపోతే ఎగిరిపోతుంది జ్యూస్. మిక్సీ వేసిన తర్వాత ఇట్లా వడగట్టుకోవాలండి, చిక్కగా వస్తుంది. నేనైతే బీట్రూట్ ఉడికేసాను, కానీ మా అమ్మ అయితే ఉడకేదండి, తను పచ్చిది వేసేస్తుంది. నేనేంటంటే పిల్లలకి కొంచెం పచ్చిది పట్టేస్తారు, తాగరు ఇష్టంగా అని చెప్పి కొంచెం ఉడకబెడతాను. ఇది అసలు తెలియదండి, మొత్తం గ్రేపే అనుకుంటారు. నిలవ ఉండాలంటే కొంచెం సిట్రిక్ యాసిడ్ వేసుకోవచ్చు. అలాగే గ్రేప్ ఎసెన్స్ కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఏ రోజుకి ఆ రోజు చేస్తాను కాబట్టి ఏమీ వేయను, పటిక బెల్లం ఒకటే వేస్తాను అన్నమాట. అది కూడా తీపికి వేసుకోకూడదండి, సరిపడా. చూసారా కలర్ ఎంత బాగుందో? కలర్ బాగుంది, టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.